సురేష్ కదే మామ మామ ఇప్పుడేం కదా పంకొని పంకొని ఏదో ఒక కథ చెప్పు మామ లేరా సురేష్ రే ఏదో కథ చెప్పారా మీరు నన్ను నిద్రపోనిచ్చేటట్లేరా నేను చెప్తా చెప్పు ఒక రోజు ఒక బంగ్లాలో ఒక అమ్మాయి ఫ్యానుకు ఉరివేసుకొని చనిపోయింది. చీకట్లో దయ్యం కథలు చెప్పా కానీ లైట్ అయితే చెప్పారు. నేస్తలే ఏమైంది మామ? ఏంది మామ అది సౌండ్ అట్లా వచ్చింది? ఏంది అది? ఏంటో చూడది. చెప్పు. వాళ్ళ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ కదా, నా దగ్గర అమౌంట్ లేదు. నేను ఆ విషయం చెప్పడానికి ఫ్రెండ్స్ దగ్గర ఎందుకు అలా కూర్చుంటాను దిగులుగా? మా ఫ్రెండ్స్ అంతా ఉన్నాం కదా అలా లేదు. అన్నాడు కొద్దిగా ఏదో స్కాలర్షిప్ పని ఉంది అన్నాడు. ఎవరు చదవాలి స్కాలర్షిప్ నాకే వెళ్ళా సార్ అప్లై సార్ మనవాడు ఫీజు కట్టడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఏమో మన ఫ్రెండ్స్ అంతా ఉన్నాం కదా, దానికేమో అలా. సరే ఇప్పుడు ఈ బాధలు ఎందుకు, లెట్స్ హావ్ సమ్ ఫన్. అయితే మనం గేమ్ ఆడదాం. రన్నింగ్ రేస్ పెట్టుకొని ఫస్ట్ వస్తే వాళ్ళు పార్టీ ఇచ్చేయండి. సరే రన్నింగ్ రేస్ పెట్టుకుందాం మరి. గో. మీరేం పోలేదు? నువ్వు 1 2 3 గో అన్నా కానీ 4 5 గో అనేవా? మీరెందుకు రాలేదు? ఆటోలో ఒక్కడానికి గెలిచేది కానీ స్నేహితులు అందరూ గెలవాలి. కాలేజీ మొత్తం వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు కాలేజీ హీరోస్ అంటారు. ఈవెన్ ప్రిన్సిపల్ కూడా డెసిషన్స్ తీసుకోవాలంటే వీళ్ళ సజెషన్ తీసుకోవాల్సింది అంట. మీరు చూస్తుంటే నాకు కడుపు మంటగా ఉందిరా. అయితే మనం వీళ్ళ స్నేహంగా చూద్దాం. ఓకే ఎవరు మీరు? నువ్వు జాయిన్ అవ్వు. మీ బ్యాచ్లో జాయిన్ కావచ్చు. ఓకే. ఐఎమ్ జయచంద్ర. ఐఎమ్ సుధాకర్. జై సుధా ఏంటి జయసుధ ఏంటి? జయ సుధా జై సుధా. మా బ్యాచ్ కూడా 2 అమ్మాయిలు ఉన్నారు. నా పేరు అనిల్ కుమార్. జయచంద్ర. భరత్. ఐఎమ్ సుధాకర్. ఐఎమ్ సన్నీ. ఐఎమ్ సుధాకర్. ఓకే ఐఎమ్ సుధాకర్. ఐఎమ్ వినయ్. ఐఎమ్ సుధాకర్. ఫ్రెండ్స్, మీ వల్లే నేను ఎగ్జామ్స్ రాయగలుగుతున్నాను. మీరే లేకపోతే నాకు ఈ లైఫ్ ఉండేది కాదు. మీ వల్లే నేను చదువుకోగలుగుతున్నాను.
ఏం లేదు, నా ఫ్రెండ్స్లో ప్రతి విషయంలో షేర్ చేస్తాను. చాలా థ్యాంక్స్. ఎలా ఇంకేం లేదు రాంగా, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ బాహుబలి సినిమా రిలీజ్ అప్పుడు ఎక్కువ ప్రిపేర్ అయింది. రే మీరు వాడి ఫీజు ఎందుకు కడతారు? వాడు ఆల్రెడీ కాలేజ్ టాపర్. నువ్వు వాడి ఫీజు కట్టకుంటే ఎగ్జామ్ రాయలేడు. అదే అమౌంట్తో మనం అందరం ఎంజాయ్ చేద్దాం. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నాకు అందరం బాహుబలి ఫిలింకి వెళ్దాం. ఇద్దాం. నువ్వేరా బాగా సపోర్ట్ చేస్తావు. నువ్వే మామూలు కొడుతున్నావు. మామూలు కొడుతున్నావు. చూడు, మనమే గొడవ పడితే స్నేహానికి అర్థం అనేది స్వార్థం ఉంటుంది. స్నేహం అనేది ఒక వరం లాంటిది. ఆ విషయం ఏదో గొడవ పట్టాం, మర్చిపోయినా మనం ఫ్రెండ్స్లా ఉన్నాం. అరే వీటి ఇలాగే అందరినీ మార్చేస్తూ వస్తే మనం వీళ్ళని దూరం చేయడం చాలా కష్టం రా. అయితే ఏం చేద్దాం, చంపేద్దాం. అక్కడ మన వాళ్ళు గొడవ పడతాను, వెళ్దాం కదా. ఏమైంది గొడవ అన్నారు? ఏది గొడవ వల్ల ఏం లేదురా, నిన్ను చంపడానికి. నువ్వు ఇంకా చావలేదా? చచ్చాను రా, కానీ ఆత్మని మీకోసం ఇచ్చాను. ఎందుకురా నువ్వు చంపారు? స్నేహం ముసుగు వేసుకొని తప్పు చేస్తే ఆ తప్పు స్నేహానికి కాదురా, ముసుగేసుకున్న మనిషి. మీరు నన్ను చంపి తప్పు చేశారు, మా స్నేహాన్ని దూరం చేశారు. మీరు స్నేహం కోసం వచ్చి నన్ను చంపారా? నేను చంపడానికి రాలేదు, మీ స్నేహాన్ని మీకు ఇవ్వడానికి వచ్చారా. మారంటారా? వద్దు, నన్ను చంపొద్దు. మీ స్నేహం విలువ తెలిసింది, నేను నిజంగా మారిపోతాను. మారుతామని నమ్మకంతో వెళ్తున్నాను. ఏదైనా జరిగిందా మళ్ళీ వస్తాను. జై చంద్ర
చాలేదు ఇంకా నేను ఎక్కడికి వెళ్తాను? నన్నేం చేయదు. నేను చంపడానికి రాలేదు, నేను మార్చడానికి వచ్చాను. నువ్వు నన్ను మార్చడానికి వచ్చావా? నేను మారను. మీ స్నేహాన్ని ఇంకా దూరం చేసి అందరినీ చంపేస్తాను. నిన్ను మార్చడానికి వచ్చాను కదా, కానీ నువ్వు మారేలా లేవు. నువ్వు ఇలాగే చేస్తే మా స్నేహం మా నుండి దూరం అవుతుంది. మా స్నేహం గట్టిగా ఉండాలంటే నువ్వు పోక తప్పదు. చావురా. ఇది ఆత్మ రాసుకున్న కథ. ఇలా సినిమా తీయాలనుకుంటున్నాను.